వచ్చి చెప్పు. సరే, వెళ్ళి ఈ వార్త అమ్మకి చెప్తాము. అవునండి, ఈ వార్త వినడం కోసం నానమ్మ అని పిలిపించుకోవడం కోసం ఆవిడప్పటి నుండి ఎదురు చూస్తున్నారు. అమ్మా, అమ్మా, ఏంటి బాబు ఇంత గట్టిగా పిలుస్తున్నావు? ఏంటి సంగతి? నువ్వు త్వరగా నానమ్మ కాబోతున్నావు అమ్మా. నిజమా నాన్న? ఎన్ని రోజుల తర్వాత ఇంత మంచి స్థలాన్ని చెప్పారు. కోడలనే ముందే చెప్తున్నాడు, నాకు మనవులు మాత్రమే కావాలి. అదేం చేద్దామా? మనవుడైతే ఉంది, మనవరాలైతే ఉంది. ఇద్దరిలో ఏం తేడా ఉంది? ఎవరైనా పర్లేదు, ఆరోగ్యంగా పుడితే చాలు. సరేనమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. చూడు బాబు, నువ్వు నీ భార్యకు నచ్చుతుంది. మన వంశం ముందుకు తీసుకెళ్లాలంటే వారసుడు మాత్రమే కావాలి. నువ్వు నీ భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లడా అని నిర్ధారణ చేయించుకుని రా. ఒకవేళ పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేయమంటావు? ఒకవేళ ఆడపిల్ల అని తెలిస్తే ఆ కడుపు తీర్చుకోమని చెప్పిపోయేదేమని మళ్ళీ తెల్లవుతుంది. ఒకవేళ నీ కోడలు వినకపోతే ఏం చేయమంటావు? ఏదోలా ఒప్పించు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. మన వంశం ముందుకెళ్ళాలంటే మన ఇంటికి వంశధారులు మాత్రమే కావాలి. సరేనమ్మా. అత్తమ్మ గారు ఏమన్నారు? రేపు మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుని వద్దాం. ఏంటి ఒకవేళ? ఒకవేళ పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ఆ కొడుకుని గుర్తేస్తుంది. కానీ ఆడపిల్ల అయితే ఏంటి, నేను మాత్రం కడుపు తీయించుకోవడానికి సస్యమిలో ఒప్పుకోను. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? నేను నీ బొజ్జలో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నా. తెలుసా, నువ్వు నా అమ్మమైనందుకు హ్యాపీగా ఉంది. నాకు తెలుసు, నేను నీ కూతురిగా ఎంతో సంతోషంగా జీవిస్తాను. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాపని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతే నీ కోసం ఏమైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. నువ్వు నాన్న ఎందుకు తరచుగా గొడవ పడుతున్నారు? నాన్నని కొట్టొద్దని చెప్పమ్మా. నీ పొట్టలో ఉన్న నా బొజ్జకు దెబ్బలు తగులుతున్నాయి. ఈరోజు డాక్టర్ని కలిసావు ఎందుకమ్మా? నేను బాగానే ఉన్నాను కదా. ఏం జరుగుతుందమ్మా? నేనుండే చోటుకు ఏదో కొత్త వస్తువు వచ్చిందేంటి? అదేమైనా కొత్త రకం బొమ్మనా? అమ్మా, ఆ బొమ్మ నా వైపు దూసుకొస్తుందమ్మా. దాన్ని ఆపమ్మా, అది నా చెయ్యి. అయ్యో ప్లీజ్, నాకు నొప్పిగా ఉంది. నన్ను గుచ్చొద్దని చెప్పమ్మా. నన్ను కాపాడమ్మా. నేను చిన్న పాపని కదా, నన్ను నేను రక్షించుకోలేనని తెలుసు కదా. ప్రామిస్, నేను నా కాళ్ళతో నీ బొజ్జను తన్నానమ్మా. వాళ్ళని ఆపమని చెప్పమ్మా. వాళ్ళు కూడా మనుషులే కదా, నన్ను ఇలా ఎలా చేయగలుగుతున్నారమ్మా? ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నేను అత్తమ్మతో మాట్లాడతాను, ఆమెను ఒప్పిస్తాను. అప్పటికీ నేను చెప్పేది నచ్చకపోతే మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే, నువ్వేం చెప్పాలని వెళ్ళి చెప్పు. ఇప్పుడున్న సమాజంలో అసలు ఆడపిల్లకి మగపిల్లవాడికి అసలు తేడానే లేదు. మగపిల్లవాడు చేసే ప్రతి పని ఆడపిల్ల కూడా చేయగలుగుతుంది. ప్రతి ఒక్కరు ఇలా గత్తమ్మలాగా ఆలోచిస్తే అసలు ఆడపిల్ల అనేది లేకుంటే మన వంశోద్ధారకులు అనడానికి ఎవరుంటారు? ఇంటిని ఎవరు తీర్చిదిద్దుతారు? ఈ రోజుల్లో ఆడపిల్ల ఇంటిని చక్కదిద్దడమే కాకుండా మగాడిలో సమానంగా అన్ని రంగాల్లోనూ రంగిస్తుంది. అంతెందుకు అంతరిక్షంలోని మరీచులను కూడా కారణమవుతుంది. నువ్వు చెప్పింది 100కి 100 నిజం. నేను ఎంత చదువుకున్నా కూడా చాలా మూర్ఖంగా ఆలోచించాను. అంతేకాకుండా అమ్మ మాట విని అవివేకంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నువ్వు ఇంతలా వివరించిన తరువాత నాకు పూర్తిగా అర్థమైంది. ఆడపిల్ల మగపిల్లలు అసలు తక్కువ కాదని, ఇద్దరు సమానులే అని అధైర్యపడుతూ. ఆడపిల్ల అయినా మగపిల్లడైనా నేను నీకు తోడుగా ఉంటాను. మనం తప్పనిసరిగా ఆ బిడ్డకు జన్మనిద్దాం. నేరం, పాపం. ఈ ప్రచారంలో మీరు భాగస్వాములు కండి. రండి, కలిసికట్టుగా భ్రూణ హత్యలు ఆపుదాం. ధన్యవాదాలు.